హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ముల్లంగి సాంబార్. మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఈ స్టైల్లో ముల్లంగి సాంబార్ చేసుకొని తిన్నారంటే బకెట్ సాంబార్ కూడా ఈజీగా కుమ్మేస్తారు. పర్ఫెక్ట్ కొలతలతో ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చెప్తాను, వీడియోని ఫాలో అయిపోండి. మొదట 150 గ్రాములు కందిపప్పు బాగా కడిగి ఓ గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడకడమే కాకుండా గ్యాస్ ట్రబుల్ కూడా రాదు. తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు ఓ కుక్కర్లో యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తరుగు అందులో వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 గ్లాసు నీళ్ళు అంటే 400 ml నీళ్ళు కలుపుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు 150 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పప్పుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 4 నుండి 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఓ స్పూన్ తాలింపు దినుసులు 2 ఎండుమిర్చి వేసుకుని ఆవాలు చిట్టపట్టలాడే వరకు అలాగే ఉంచుకుని తర్వాత చక్రాలుగా కట్ చేసుకున్న 1/2 కిలో ముల్లంగి బాగా కడిగినవి యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని 10 నుండి 12 సాంబార్ ఎర్రగడ్డలు యాడ్ చేసుకొని టొమాటో కాస్త మెత్తపడే వరకు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పప్పుతో పాటు ఎర్రగడ్డలు ఉడికించడం ద్వారా పప్పు కమ్మగా ఉంటుంది. తర్వాత 1.5 స్పూను కారం యాడ్ చేసుకొని 3/4 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ముల్లంగి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ముల్లంగి ఉడికేలోపు చింతపండు నీళ్ళల్లో 1.5 స్పూను సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి తయారు చేసుకోండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల సాంబార్ చిక్కగా తయారవడమే కాకుండా గుమగుమలాడిపోతుంది. తర్వాత కాస్త ఇంగువ పొడి కలుపుకొని కొద్దిగా చక్కెర యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ముల్లంగి ఉడికిన తర్వాత మూత తీసుకుని ఉడికించి పక్కన ఉంచుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఉడికించిన పప్పు కుక్కర్లో ఓ 1/2 గ్లాస్ నీళ్లు కలుపుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి, లేదంటే సాంబార్ అడుగంటిపోతుంది. తర్వాత కలిపి పక్కన ఉంచుకున్న సాంబార్ పొడి మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఓసారి బాగా కలుపుకొని మరో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే ముల్లంగి సాంబార్ రెడీ. ఈ ముల్లంగి సాంబార్ టాప్ ఫ్లోర్లో చేశారంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్తుంది దాని వాసన. గుమ్మగుమ్మలాడే ముల్లంగి సాంబార్ వేడి వేడి అన్నంతో నెయ్యితో పాటు తింటే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.